నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను శాలిని. ఇన్నాళ్ళు పాక్ నేతలు చెబుతున్నవన్నీ అబద్ధాలని బీజేపీ నేతలు అడ్డంగా కొట్టిపారేశారు. ఆపరేషన్ సింధుర్లో మన విమానాలేవీ కూలిపోలేదని కేంద్ర మంత్రి అమిత్ షా నుంచి ప్రధాని మోదీ వరకు వాదించారు. అయితే తాజాగా అది అబద్ధమని తేలింది. పాక్తో జరిగిన సైనిక ఘర్షణలో 6 యుద్ధ విమానాలను కోల్పోయిందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. ఈ విషయాన్ని సింగపూర్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకే ఆపరేషన్ సింధూర్లో మన దేశం ఎన్ని విమానాలను కోల్పోయిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీంతో ఆయన్ను దేశద్రోహి అన్నట్లుగా చూశారు. ఇప్పటికైనా ఆపరేషన్ సింధూర్ ఏ మేరకు నష్టం జరిగిందన్న వివరాలు బయట పెట్టాలని దేశవాసులు కోరుతున్నారు. ఇక దీనిపై విశ్లేషణ అందించడానికి మనతో పాటు శివరామరెడ్డి విశ్లేషకులు రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆపరేషన్ సింధూర్ జరిగింది మనకు తెలుసు. అయితే ఒక సైడ్ నుంచి పాకిస్తాను అన్ని అబద్ధాలే చెప్తుందని భారత్ చెప్తూ వచ్చింది. ఇక్కడ విజయాన్ని మాత్రమే కేంద్రం చెప్తుంది, కానీ భారత్కి జరిగిన నష్టం గురించి ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు. మరి దీనిపై మౌనంగా ఉండడానికి కారణం ఏమనుకోవచ్చు? బేసిక్గా అంటే ఇప్పుడు ఒక యుద్ధం అంటేనే ఇరువైపులా నష్టం జరుగుతుంది. అది ఆయుధాలు విధ్వంసం కావడం కానీ, లేకపోతే జన నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఇలాంటివన్నీ యుద్ధ నేపథ్యంలో జరిగేటటువంటి కార్యక్రమాలే. ఇక్కడ బేసిక్గా మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాను, భారతదేశము ఈ రెండు శక్తి సామర్థ్యాలను మీరు చూసుకుంటే, భారతదేశము ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నది. మన భారత బలగాలు కానీ ఇవి కానీ పాకిస్తాన్ కానీ ఎన్నో వందల రెట్లు మెరుగైనటువంటి మనం ఆ యొక్క సంపత్తిని మనం సమకూర్చుకున్నాం. అయితే ఒకటండి, ఇప్పుడు ఒక యుద్ధం ప్రారంభమైనప్పుడు మొదట్లో అంటే 1వ రోజు కానీ 2వ రోజు కానీ ఆ యుద్ధం యొక్క ప్రత్యర్థి యొక్క శక్తి సామర్థ్యాలు అంచనా వేయడంలో కానీ, లేక ప్రత్యర్థి వ్యూహాలను అంచనా వేయడంలో కానీ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఏదైనా మనం ఒక గేమ్ ఆడేటప్పుడు కూడాను ప్రత్యర్థి ఏ యాంగిల్లో వస్తాడో కనుక్కోనికి డెఫినెట్లీ ఇట్ టేక్స్ సమ్ టైం. అట్లాగే ఇప్పుడు మనకి మే 7వ తారీఖు యుద్ధం ప్రారంభమైనప్పుడు ఒకవేళ ఉండొచ్చండి. ఎందుకంటే కొంచెం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్లు, అంటే రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్లు ఇక్కడ కొంచెం నష్టమే జరిగి ఉండొచ్చని మనం అనుకున్నా సరే కూడాను బేసిక్గా ఏంటంటే, బట్ ఆ సబ్సిక్వెంట్ డేస్ లో ఏమైందని చూడాలి. ఇప్పుడు 7వ తారీఖున యుద్ధం ప్రారంభమైనప్పుడు కొంచెం మనకు ఆ యొక్క ప్రత్యర్థి యొక్క స్ట్రాటజీని అర్థం చేసుకోవడంలో మన యొక్క ఈ డిఫెన్స్ లేకపోతే ఆర్మీ వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడల విషయంలో కానీ స్టార్ట్ అయిన తర్వాత 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఏ విధంగా మన వాళ్ళు బ్రహ్మాండంగా పాకిస్తాన్ మీద దెబ్బ కొట్టారన్నది మనం అందరం చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఊరికే చెప్పడం కాదండి, ఇప్పుడు మీరు శాటిలైట్ ఇమేజెస్ చూడాలి. ఇప్పుడు ఈ శాటిలైట్ తీసినటువంటి ఇమేజెస్ చూస్తే పాకిస్తాన్ యొక్క ఆ యొక్క డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ లేకపోతే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే వాటి మీద భారతదేశం కరెక్ట్ గా అంటే ప్రిసిషన్ అటాక్ చేసి వాళ్ళు ధ్వంసం చేసింది. అది మనమే కదా, ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. సో ఇప్పుడు మనకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నిన్న సింగపూర్ లో మాట్లాడుతూ 6 రాఫెల్ విమానాలు కూలిపోయాయి అన్నట్లు ప్రకటించారని చెప్పేసి మనం వార్తలు చూస్తున్నాం కానీ బేసిక్ గా ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు నష్టం అన్నది ఉంటుంది, ఆయుధ సంపత్తికి నష్టం ఉంటుంది. కానీ కేవలం భారతదేశం ఎన్ని రఫేల్ విమానాలు కోల్పోయింది, లేకపోతే ఎంత భారతదేశం నష్టానికి కూడగొట్టుకుందని అడగడమే అలాంటి ప్రశ్నే హాస్యాస్పదం. ఎందుకంటే యుద్ధం చేస్తున్నప్పుడు రెండు వైపులా కొలాటరల్ డ్యామేజ్ అనేది ఉంటుంది. డ్యామేజ్ లేకుండా యుద్ధం ఎలా చేస్తారండి? సో ఇప్పుడు భారతదేశాన్ని ఏదో తక్కువ చేసి చూపడం వల్ల, అయితే భారతదేశ యుద్ధ యొక్క పాఠవాన్ని తక్కువ చేసి చూపడం చేసినటువంటి ఇలాంటి కొన్ని ఏదో కామెంట్స్ రాజకీయ నాయకులు చేస్తుంటారని అవి పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు భారతదేశం చాలా ధీటైనట్టు సమాధానం చెప్పింది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, అసలు భారతదేశానికి పాకిస్తాన్ అసలు సమవుజ్జీనే కాదు. భారతదేశ స్థాయి ఏంటని ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఇక రానున్న రోజుల్లో నంబర్ 3 ప్లేస్ కూడా ఆక్రమించుకోబోతుంది. సో భారతదేశం మనకున్నటువంటి వనరులు కానివ్వండి, మానవ వనరులు కానివ్వండి, ప్రకృతి వనరులు కానివ్వండి, మన దగ్గర సంపత్తి కానివ్వండి, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి డిప్లొమాటిక్ గా ఉన్నటువంటి ఆ అడ్వాంటేజ్ కానీ ఇవన్నీ మీరు చూసుకుంటే పాకిస్తాన్ మనకి ఏనాడు కూడా సమవుజ్జి కానేరదు. సో కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భారతదేశం చాలా నష్టాన్ని చూసింది, లేకపోతే పాకిస్తాన్ దెబ్బతీసింది, ఇలాంటివన్నీ ప్రతిపక్ష నాయకులు తరచు చేస్తూనే ఉంటారు. ఇక్కడ మన భారతదేశంలో చేస్తారు, అక్కడ పాకిస్తాన్ లో కూడాను అక్కడి రాజకీయ నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ చేస్తూనే ఉంటాయి. సో రాజకీయ నాయకుల విమర్శలు పక్కన పెడితే మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు చెప్పినట్లు
ఈ యుద్ధంలో భారతదేశం తన ప్రతిభ సత్తాను ఆ, చాలా స్పష్టంగా ఆధిక్యాన్ని చూపగలిగింది. తర్వాత ఇంకోటి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి, ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్ రెండు కూడాను ఈ న్యూక్లియర్ కంట్రీస్, న్యూక్లియర్ ఆయుధాలు సమకూర్చినటువంటి ఈ రెండు దేశాలు. సో ఇక్కడ భీకరమైన యుద్ధము, న్యూక్లియర్ మిసైల్స్ వేసేటటువంటి యుద్ధం అలాంటివి రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇరు దేశాల వారు ఆ, వాళ్ళ చర్చలు జరుగుతుంటాయి. ఒకవైపు యుద్ధరంగంలో యుద్ధం జరుగుతున్నా సరే డిప్లొమాటిక్ ఛానల్స్ ఓపెన్ అయ్యే ఉంటాయి, తర్వాత మిలిటరీ ఛానల్స్ ఓపెన్ అయ్యే ఉంటాయి, వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. సో న్యూక్లియర్ సంపత్తి కలిగినటువంటి ఇరు దేశాలు కూడాను అంత పెద్ద సాహసానికి ఒడుగుతుందని ఎవరు కూడా ఒప్పుకోరు. మనం ఎప్పుడైనా సరే మన భారతదేశానికి పాకిస్తాన్ జరిగిన యుద్ధము కొద్ది రోజులు జరుగుతుంది. అప్పుడు పాకిస్తాన్ ఎవ్రీ 3 years 4 years భారతదేశం మీద అటాక్ చేస్తూనే ఉంటుంది, మనల్ని గాయపరుస్తూనే ఉంటుంది. మీరు ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఈ యుద్ధం అన్నది భారతదేశం కోరుకుంటే వచ్చింది కాదు. యుద్ధం ఎందుకు వచ్చింది? పహల్గావ్లో 27 మంది టూరిస్టుల మీద టెర్రరిస్టులు కిరాతకంగా వాళ్ళని చంపేసిన తర్వాత ఎస్ సార్. కానీ రిటాలియేటరీ కోసమే వచ్చింది కానీ మన భారతదేశం తనంతా తానుగా యుద్ధాన్ని కోరుకోలేదు కదా. సో నేపథ్యం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో రాహుల్ గాంధీ గారు ప్రకటన చేసినట్టు చెప్పుకున్నటువంటి ఏదైతే భారతదేశం కోల్పోయింది అన్నది మనం దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా కొలాటరల్ డ్యామేజ్ అనేది ఉంటుంది. సో శత్రు సైన్యం యొక్క యుద్ధ వ్యూహాలను పసిగట్టడంలో ఎవరైనా సరే ఫస్ట్ కొంచెం తడబాటు ఉంటుంది. ఆ సమయంలో ఏమైనా నష్టం వాటిల్లి జరిగి ఉంటే వాటిల్లో ఉండవచ్చు, అంతేగాని సో భారతదేశం అయితే ధీటైనటువంటి జవాబు చెప్పగలిగింది. భారత్ తన యొక్క ఆధిపత్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోకుండా అసలు మే 10వ తేదీ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మే 10వ తేదీ యుద్ధంలో మాత్రం పాకిస్తాన్ కోలుకోలేదు దెబ్బ కొట్టింది. సో ఇవన్నీ చూసుకుంటే ఏమిటంటే మనము ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు చెప్పేటటువంటి ఈ కామెంట్స్ మీద పెద్దగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని నా అభిప్రాయం. అయితే సార్ ఇక్కడ మనం ఒక విషయాన్ని చూడొచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ కేంద్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే ఆపరేషన్ సింధులో మన దేశం ఎన్ని విమానాలను కోల్పోయింది. ఆయన అడిగిన ప్రశ్నకి దేశద్రోహిగా చూశారు. కానీ ఇప్పుడు ఆర్మీ చీఫ్ జనరల్ ఆయనే చెప్తూ ఉన్నారు 6 యుద్ధ విమానాలను మనం కోల్పోయామని. అంటే ఇప్పుడు ఆయనను దేశ వ్యతిరేకిలాగా చూడాలి అన్నట్లుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే యుద్ధం జరిగేటప్పుడు కూడా అఖిలపక్షం భేటీతో సమావేశమై యుద్ధం ఎలా చేస్తున్నారు, ఎలా చేయబోతున్నారు అనేది చెప్పారు. కానీ యుద్ధము ఆపే సమయంలో అఖిలపక్షంతో ఏమీ మాట్లాడకపోవడానికి కూడా ఇప్పుడు క్వశ్చన్ రేజ్ అవుతుంది, ఎందుకు చెప్పలేదు అన్నట్లుగా. దీనిపై ఏమంటారు సార్? మీరు ఇది పక్కన పెట్టండి. యాక్చువల్గా మీరు చూడండి, మోదీ ప్రభుత్వం ఏం చేశారండి, మొత్తం అఖిలపక్షాన్ని వేసి అఖిలపక్ష నాయకులందరినీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు తీసుకెళ్లేసి డిప్లొమాటిక్ మిషన్ ద్వారా అనుకోండి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆయా దేశాలకు యుద్ధం మీద ఉన్నటువంటి అన్ని సందేహాలను అన్ని శంకలు తీర్చే విధంగా ఒక్కొక్క దేశానికి టీం, ఒక ఆల్ పార్టీస్ సంబంధించిన ఎంపీల టీం పంపించారు కదా. అంటే ఏమిటి, మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాల్లో తన భారతదేశం యొక్క ఆ యొక్క స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ ను ప్రపంచ దేశాలన్నిటి కూడా తనంతా తానుగా స్వయంగా ఇనిషియేటివ్ తీసుకుని ప్రపంచ దేశాలని చెప్పడం జరిగింది. రెండోది అంటారండి, ఇప్పుడు ఈ మనకు ఈ పార్లమెంటరీ వ్యవస్థలో పాలకపక్షము ప్రతిపక్షము రెండు ఉండనే ఉంటాయి. సో పాలకపక్షం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ విధానాల మీద కానీ ప్రతిపక్ష నాయకులకు ఎప్పుడు అభ్యర్థులు ఉండనే ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి మన దేశంలో ప్రతిపక్ష నాయకులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పోవడం కానివ్వండి, లేకపోతే మీటింగ్స్ కావాలని, ఇవి కావాలని, తర్వాత అఖిల పక్షాలు ఏర్పాటు చేయాలి, ఇలాంటి డిమాండ్లు తరచు చేస్తూనే ఉంటారు. అయితే ఇంకా పార్లమెంట్ సాక్షిగా ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయేవి, లేకపోతే ఎంత డ్యామేజ్ జరిగింది అన్నది ఇంకా ప్రకటించి ఉండకపోవచ్చు. బట్ డెఫినెట్లీ మనము వీ హ్యావ్ హర్డ్ ఇట్ ఫ్రమ్ ది హార్సెస్ మౌత్. అంటే ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి కదా, 6 రఫేల్ విమానాలు కూలిపోయాయని చెప్పేసి. సో దట్ ఈస్ ఫేర్ ఎనఫ్ ఆన్సర్ టు ది క్వశ్చన్స్ పోస్డ్ బై ఆనరబుల్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు. సో కాబట్టి ఇందులో ఒక మోదీ ప్రభుత్వం చెప్పాల్సినది ఏముందంటే, ఆల్రెడీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గారు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి 6 రఫేల్ విమానాలు, యుద్ధ విమానాలు కూలిపోయాయి ఈ ఆపరేషన్ సింధూర్లో అన్నది వాస్తవమా, లేకపోతే దాని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు పార్లమెంటరీ పద్ధతిలో ఎలాంటి అవకాశాలు అవన్నీ ఉంటాయి అవన్నీ మీరు ఉపయోగించుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వారి దగ్గర నుంచి సమాధానం రాబట్టే ప్రక్రియ మీరు చేయవచ్చు. కానీ కేవలం న్యూస్ పేపర్స్ లో ప్రచారం కోసమో, లేకపోతే టీవీ డిబేట్స్ లో బైట్స్ కోసమో
దీనికోసము ఈ ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి మనం కోరుకోనటువంటి ఒక యుద్ధం ఇది. ఇది యాక్చువల్గా మనం కోరుకోలేదండి, మన మీద థ్రస్ట్ చేయలేదు. జైషే మహమ్మద్ కానీ, వీళ్ళ హమాస్ వాళ్ళు కానీ, వీళ్ళంతా మన టూరిస్టుల మీద దేశం దాడికి ప్రతీకార చర్యగా మనం చేయాల్సి వచ్చింది. కానీ అది మన భారతదేశం తనతో తాను కోరుకున్నటువంటి యుద్ధం కాదు. కాబట్టి సో ఇలాంటి డౌట్స్ లేకపోతే ఒక పార్లమెంటరీ మెంబర్గా రాహుల్ గాంధీ గారికి ఇలాంటి అవకాశం ఉంటే వారు వాటన్నిటి ఉపయోగించి ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం తెచ్చుకోవచ్చు. కానీ దీన్ని తక్కువ చేసే ప్రయత్నం చూపడం మాత్రం దేశ ప్రజలు హర్షించరు అనేది నా అభిప్రాయం. సార్, ఆపరేషన్ సింధూర్ విజయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు ప్రధానమంత్రి మోదీ. కానీ ఏ మేరకు నష్టం జరిగిందనేది చెప్పలేదని కూడా దేశవాసులు అడుగుతున్నారు. దీనిపై ఏమంటారు సార్? అంటే ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు ఆపరేషన్ సింధూరు ఇరు దేశాలు విరమించుకున్నాయి కదండి. ఆపరేషన్ సింధూర్ను పాకిస్తాన్ కానివ్వండి, భారతదేశం ఇరు దేశాలు విరమించుకున్నాయి కదా. సో దేర్ వాజ్ ఎనఫ్ డ్యామేజ్ ఆన్ పాకిస్తాన్ సైడ్. దే కుడ్ నాట్ కౌంటర్ ఇండియాస్ మిలిటరీ మైట్. సో కాబట్టి ఇప్పుడు అవసరం నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. సో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ కానీ, లేకపోతే భారతదేశ సమగ్రతకు కానివ్వండి, దేశ ఈ మనకున్నటువంటి సమగ్రతకు కానివ్వండి, లేకపోతే కన్నా సెక్యూరిటీ విషయంలో కానీ మనకు ప్రధానమంత్రి గారు కానివ్వండి, లేకపోతే కన్నా ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకు కొన్ని రకాలైనటువంటి ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ ప్రకారం డెఫినెట్లీ దే విల్ కమ్ అవుట్ అండ్ దే విల్ డిస్కస్ ఇన్ పబ్లిక్ ఫోరం. అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భారత్ విజయవంతమని చెప్పేసి ప్రధానమంత్రి గారు ప్రకటించారు. మనం దాన్ని స్వాగతిస్తున్నాము. భారతదేశ ప్రజలుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సిటిజన్స్ గా మన యొక్క కర్తవ్యం ఏమిటంటే, మన దేశ ప్రధాని చెప్పిన దాన్ని మనం విశ్వసించాలి. మన దేశ ప్రధాని చెప్పిన విధంగా మనం విశ్వసించి ఆపరేషన్ సింధూర్లో భారత్ విజయం సాధించిందని మనం పూర్తిగా నమ్మాలి. ఇంకోటి కూడా మనం దీనికి మనకు సాటిలైట్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. అంతర్జాతీయ పత్రికలు, ముఖ్యంగా న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికల్లో కూడాను వాళ్ళ శాటిలైట్స్ ద్వారా తీసినటువంటి ఆ పిక్చర్స్ ఏవైతే చూపించారో దీంట్లో పాకిస్తాన్ వాళ్ళకు చాలా డ్యామేజ్ జరిగింది. బహుశా మీరు ఆ విజువల్స్ చూసినట్టు లేరు, కానీ నేనైతే ఆ యొక్క ఆర్టికల్ చదివాను న్యూయార్క్ టైమ్స్ లో. సో అందులో క్లియర్ గా ఆ శాటిలైట్ ఇమేజ్ ఇచ్చారు. సో వాళ్ళందరూ రాశారు కూడా, భారతదేశం చాలా లోపలికి చొచ్చుకుని వచ్చేసేసి శత్రుస్థావరాలను ధ్వంసం చేయగలిగింది. ఇది భారతదేశ మిలిటరీ పట్టిమకు ఒక స్ట్రెంత్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇందులో ఏం జరిగింది, ప్రధానమంత్రి గారు చెప్పారా లేదా, ఇవన్నీ కూడా పొలిటికల్ క్వశ్చన్స్. మనం పొలిటికల్ క్వశ్చన్స్ పక్కన పెడితే, ఈ దేశ పౌరులుగా, మనం ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తులుగా, మనం మన ప్రధానమంత్రిని గౌరవించే వ్యక్తులుగా ప్రధానమంత్రి చెప్పిన మాట మనం విశ్వసిస్తాము. మన దేశ సార్వభౌమత్వానికి కానీ, మన దేశ సెక్యూరిటీకి కానీ ఎలాంటి ఒక అడ్డంకులు వచ్చినా సరే మన దేశం రైట్ హ్యాండ్స్, సేఫ్ హ్యాండ్స్, సెక్యూర్ హ్యాండ్స్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా మనమే విజయం సాధించాలని చెప్పేసి ముమ్మాటికి నేను నమ్ముతాను. సార్, మరొక అంశాన్ని చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని డొనాల్డ్ ట్రంప్ పదే చేస్తున్న ప్రకటనపై కాంగ్రెస్ స్పందించింది. ఈ విషయంపై ప్రధాని మోదీ క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. ద్వైపాక్షిక ఒప్పందం ద్వారానే కాల్పుల విరమణ జరిగిందని మోదీ ఎందుకు చెప్పడం లేదన్నారు. యుద్ధాన్ని ఆపింది తానేనని ఇప్పటికీ 11 సార్లు చెప్పారన్నారు. దీనికోసం వాణిజ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించానని చెప్పారన్నారు. చివరికి కోర్టులో కూడా ఇదే వాదన వినిపించారన్నారు. ఇప్పటికైనా మోడీ మౌనం వీడి వాస్తవాలు చెప్పాలని ఎక్స్ ద్వారా డిమాండ్ చేశారు. సార్, దీన్ని ఎలా చూడాలంటారు? ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత, విజయం తర్వాత ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా మరి ట్రంప్ గురించి ఏమీ ప్రస్తావించలేదు. అంటే ఈ విషయంలో ఇన్నిసార్లు ట్రంప్ చెప్తున్నారు మా వల్లే యుద్ధము ఆగింది అన్నట్లుగా కూడా, మరి ఎందుకు ప్రధాని మోదీ దీనిపై స్పందించలేదు? ఇందులో స్పందించడానికి ఏముంటుందండి? ఇప్పుడు యాక్చువల్గా యుద్ధం ఆపినట్లు మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DCMOలు, ఇండియన్ DCMO, తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ రిప్రజెంటేటివ్స్ తో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు యుద్ధాలు ఆపారని చెప్పేసి మనకు ప్రకటనలు వచ్చాయి కదా. మనకు ఏ రోజుకి ఆ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యొక్క దాని స్టేటస్ కానీ, తర్వాత ఏం జరిగిన విషయాలన్నీ కూడా మనకు ఏ రోజు ఆ రోజు టీవీ మీడియం ద్వారా మనకు దేశ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయం అంటామా? ఇప్పుడు ట్రంప్ విషయంలో మనం పెద్దగా దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. అసలు మనమే భారతదేశం ఏనాడు కూడాను ట్రంప్ ను అభ్యర్థించలేదు కదా ఈ యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి. సో ట్రంప్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ యుద్ధం ఆపడంలో ఎంత ఉంది అని చెప్పేదానికన్నా ముందు కూడాను అంతకు ముందు జరిగినటువంటి కొన్ని విషయాలు కూడా మనం ఇక్కడ చూసాయిగా మనం స్పృశించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు
మే 7వ తారీఖున మనకు ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయింది. అట్ అబౌట్ ద సేమ్ టైం, అదే ఆ సమయంలోనే ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ వాళ్ళ వైఫ్, తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ భారతదేశ పర్యటనకు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు 2-3 రోజులు ఇక్కడే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆతిథ్యం కూడా స్వీకరించారు. సో యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో జేడీ వాన్స్, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇక్కడే ఉన్నారు. సో ఎస్ వారు ఎస్. కూడాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఆ, చర్చలు జరపడం జరిగింది. సో యుద్ధానికి సంబంధించినటువంటి విషయాల మీద కూడాను వాళ్ళు డిస్కస్ చేసినట్టు కూడా అప్పట్లో మనకు వార్తలు వచ్చాయి. సో తర్వాత ఇప్పుడు అమెరికన్ ఈ దౌత్యం అంటామా, లేకపోతే వాళ్ళ యొక్క ఆ, దాని ఏమంటామంటే ఇంటర్ఫియరెన్స్ అని చెప్పలేం కానివ్వండి, బట్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ కంట్రోలింగ్ ది వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. దీనికి కూడా చూసుకుంటే ఒకటి ఫస్ట్ హైయెస్ట్ లెవెల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తర్వాత యుద్ధం ప్రారంభ సమయంలో మన ప్రధానమంత్రి మోదీ గారితో మాట్లాడారు. రెండు, అక్కడ అమెరికాలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రుబియో అన్నవారు కూడాను 8వ తారీఖు వారు అజిత్ దోవాల్ గారితో మాట్లాడారు. అట్లాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారితో మాట్లాడారు. వాళ్ళ యుద్ధానికి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు మాట్లాడేసి సో డిఎస్కలేట్ చేసుకోండి, టెన్షన్స్ తగ్గించుకోండి అన్నట్టు విషయాలు చెప్పినట్టు మనం పత్రికలను చదవడం జరిగిందన్నమాట. సో ఈ ఇద్దరు టాప్ లీడర్స్ అంటే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కానివ్వండి, లేకపోతే స్టేట్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో కానివ్వండి, సో వీళ్ళిద్దరు మినహాయిస్తే ట్రంప్ ప్రత్యేకంగా వీళ్ళతో మాట్లాడే అవకాశాలు ఎక్కడ లేవు. రెండోది కూడాను సో మా స్టేట్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో ఒకవేళ ట్రంప్ యొక్క రిప్రజెంటేటివ్ గా వచ్చి ఇక్కడ మాట్లాడాలనుకున్నా సరే, ఇప్పుడు టారిఫ్లకు సంబంధించి ఇది ట్రంప్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆల్రెడీ భారతదేశం మీద 26% యొక్క టారిఫ్స్ విధించారు. దానికి సంబంధించి దాన్ని తగ్గించేందుకే భారతదేశం సంబంధించినటువంటి ట్రేడ్ డెలిగేషన్స్ కూడాను అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తో చర్చలు జరుపుతున్నాయి. ఒకటండి, ఇప్పుడు ట్రంప్ గారి విషయం చూసుకుంటే ట్రంప్ ఒక టైమే కాదు, నాట్ అట్ వన్ టైం, సెవెరల్ టైమ్స్ ఆయన అమెరికాలో 2-3 సార్లు ఇదే విషయం చెప్పాడు. భారతదేశము పాకిస్తాన్ మీద యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పేసి. అలాగే ఈ సౌదీ అరేబియాకు మొన్న 3 days ఆయన టూర్ చేసేటప్పుడు కూడా అక్కడ కూడా జెడ్డాలో మాట్లాడారు, తర్వాత సౌదీలో మాట్లాడారు. పాకిస్తాన్ భారతదేశం యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పేసి. సో ఆయన అంటే పత్రికలు చదివినటువంటి వార్తల ప్రకారం మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే భారతదేశము తర్వాత పాకిస్తాన్ ఈ రెండు కూడాను న్యూక్లియర్ అణ్వస్త్ర ఆయుధాలు కలిగిన దేశాలు కాబట్టి మీరు యుద్ధాలు చేసుకుంటే ఒకవేళ అది న్యూక్లియర్ యుద్ధంగా మారితే జన నష్టము, ప్రాణ నష్టము భారీ ఎత్తులో ఉంటది కాబట్టి మానవాళికి శ్రేయస్కరం కాదు కాబట్టి నేను వారిని వారించాను. మీరు యుద్ధాన్ని నివారించకపోతే మీ మీద ట్రేడ్ రిలేటెడ్ ఆంక్షలు విధిస్తానని చెప్పేసి వాళ్ళను హెచ్చరించడం జరిగింది. దాని మీద ఆ రెండు దేశాలు యుద్ధాన్ని విరమించుకున్నాయని చెప్తున్నది ట్రంప్ వాదన. అదే ట్రంప్ ఇనిషియేషన్ అది. అయితే ఇప్పుడు భారతదేశం కానీ లేక పాకిస్తాన్ కానివ్వండి, ట్రేడ్ ఈ అమెరికాతో ఉన్నటువంటి ట్రేడ్ విషయానికి వస్తే పాకిస్తాన్కి అమెరికాతో ట్రేడ్ ఎంత ఉంటుందండి కదా. అలాగే భారతదేశానికి కూడా అమెరికాతో ఎంత ఉన్నది, జస్ట్ $150 billion కదా మనం ఎక్స్పోర్ట్ చేసింది అమెరికా, అంతకన్నా తక్కువే. చైనా అనుకోండి, చైనా దేశం భారీగా ఎక్స్పోర్ట్ చేస్తుంది, అదొకటి ఉంటుంది. రెండోది అంటే ఒక అంతర్జాతీయ పత్రికలో నేను చదవడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ అయిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క కుమారుడు ఫ్రెండ్ ఒకతను పాకిస్తాన్కి వెళ్ళేసి ట్రంప్ కుమారుడు పెట్టినటువంటి ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు పాకిస్తాన్ అధ్యక్షుని వారిని కలవడం జరిగిందని చెప్పేసి వార్తలు చదివారు. అంటే ఒకవైపు ఏమో ట్రేడ్ రిలేటెడ్ రిస్ట్రిక్షన్స్ మీద పెడతా అని చెప్తూనే ట్రంప్ తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఈ బిజినెస్ ఎంటిటీస్ లో పెట్టుబడులు కూడా సమకరించే ప్రక్రియ జరిపిందని చెప్పేసి కొన్ని అంతర్జాతీయ పత్రికలు, ముఖ్యంగా న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికల్లో రాయడం జరిగింది. సో ఇలాంటివి చూసుకుంటే మనము పెద్దగా ఈ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమిటంటే భారతదేశము, పాకిస్తాన్ ఇరు దేశాలు కూడాను ఈ యొక్క యుద్ధాన్ని విరమించుకున్నాయి. సో ఫర్దర్ టెన్షన్స్ లేకుండా చూసుకోవాలి. ఇంకా మీకు ఒక రెండో విషయం కూడా నేను చెప్పాలి. మేము ఇందాకే అనుకున్నాము,
భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక, అంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సో ఈ ఎకానమీ సైజ్లో చూసుకుంటే పాకిస్తాన్ ఎక్కడ కూడా మనకు సరిపోదు. రెండోదండి, ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్తో లేదా పాకిస్తాన్ భారతదేశంతో కయ్యానికి దిగడం వలన పాకిస్తాన్ తన యొక్క స్థాయిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నీ ప్రత్యర్థి బలమైన వాడైనప్పుడు నువ్వెంత నీ నీ స్థాయి ఎంత అధమంగా ఉన్నప్పటికీ కూడాను నీ నీ ఎనిమి, ఇఫ్ యూ ఐడెంటిఫై ఎనిమి, హయ్యర్ లెవెల్ ఎనిమిని చేస్తే నువ్వు కూడా ఆ లెవెల్కి ఎలివేట్ అవుతావు కదా. అట్లాగే ఇక్కడ కూడాను పాకిస్తాన్ భారతదేశాన్ని తన ఎనిమిగా ఎంచుకోవడంతో తన యొక్క స్థాయిని పెంచినటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎవరి 3 years 4 years ఒకసారి భారతదేశం మీద కాలు దూవడము, చిన్న చిన్న ఈ టెర్రరిస్ట్ అటాక్లు చేయించడము, ప్రాణ నష్టం చేయడం, ఈ విధంగా భారతదేశంతో అది పోరాడుతూ చేస్తుంది. కానీ ఒకటి, మన భారతదేశము భారతదేశ స్థాయిని చూసుకుంటే పాకిస్తాన్ ఈజ్ నథింగ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి అదే ఈ విషయంలో చూసుకుంటే అండి, ట్రంప్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఈ యొక్క యుద్ధం ఆగిందని చెప్పేసి ఎవరైనా సరే కనీస అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడాను దాన్ని విశ్వసించేటటువంటి పరిస్థితి లేదన్నది నా అభిప్రాయం. సో మరొక అంశాన్ని చూద్దాం. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చినట్టు మావోయిస్టు కేంద్ర కమిటీ ఓ లేఖను విడుదల చేసింది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు నిరసనగా భారత్ బంద్కు పిలుపునిచ్చినట్లు రాసుకొచ్చారు. మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ పేరుతో లేఖ విడుదల చేశారు. దట్టమైన అడవుల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి. ఫలితంగా తరచు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు, జవాన్లు వీరమరణం పొందుతున్నారు. సార్, ఇప్పుడు జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు, ఒక లేఖనైతే విడుదల చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే ఇప్పుడు ఆపరేషన్ కగార్లో ముఖ్యంగా మావోయిస్టులు బాగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు మనం పత్రికల్లో వార్తలు చదివామండి. అంటే వాళ్ళ జనరల్ సెక్రటరీ, అంటే టాప్ లెవెల్ లీడర్ గారిని వాళ్ళు కోల్పోవడం జరిగింది. సో టాప్ లెవెల్ లీడర్షిప్ కోల్పోవడంతో డెఫినెట్లీ కొంచెం క్యాడర్లో కొంచెం ర్యాంక్ అండ్ ఫైల్లో కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి వాళ్ళకి. సో అంటే ఒకటండి, ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ లేకపోతే జార్ఖండ్ ఈ ఏరియాస్లో ముఖ్యంగా ఈ మావోయిస్టుల ప్రాబ్లంకి సంబంధించి మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఒకటి దీనికి ఏమిటంటే, అంటే నా పర్సనల్ అభిప్రాయం ఏమిటంటే, బేసిక్గా ఏదైనా సరే శాంతి చర్చల ద్వారానే మనం పరిష్కరించుకోవాలండి. ఇప్పుడు మిలిటరీ ఆపరేషన్స్ లాంటివి చేయడం అన్నది సరైనది కాదు. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇదే విషయం చూసుకుంటే యాక్చువల్గా మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు మనకు జస్టిస్ చంద్రకుమార్ గారు, హైకోర్టు జస్టిస్, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారు ఒక శాంతి కమిటీని స్థాపించి తద్వారా మావోయిస్ట్ నాయకులతో ఇటు ప్రభుత్వం వాళ్ళతో శాంతి చర్చలు ఏర్పాటు చేసి ఒక ఒక పరిష్కార మార్గం దిశగా వెళ్ళాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. మరి దాని యొక్క ఫలితం ఏమిటో తెలియదు కానివ్వండి. అయితే ఈ కర్రగుట్టల దగ్గర జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్లో భారీ ఎత్తున మావోయిస్టులు కోల్పోవడం, వాళ్ళకి సహచరులు కోల్పోవడం జరిగింది. సో మనం ఫస్ట్ నుంచి చూస్తున్నామండి. యాక్చువల్గా మనం ఇప్పుడు చారు ముసుందాక కాలం నుంచి కూడా అప్పటి నుంచి కూడా చూస్తున్నాం కాబట్టి, సో బేసిక్గా నక్సలైట్లు జనజీవన సవంతిగా కలవాలి, దేశ ప్రగతికి తోడ్పడాలి, ఉపయోగపడాలి, తర్వాత ఇవన్నీ కూడా మనం వింటున్న మాటలు. కానీ ప్రభుత్వాలు కూడాను మరి కంటైన్ చేయడంలో, ఈ ఎక్స్ట్రీమిజాన్ని కంటైన్ చేయడంలో వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నారు మనం పత్రికల ద్వారా చూస్తున్నాం. సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే శాంతి ద్వారానే, ఈ శాంతి చర్చల ద్వారానే ఉభయ పక్షాలు కూడాను మాట్లాడుకొని ఒక దీనికి రావాల్సి ఉంటుంది, ఒక అంగీకారానికి రావాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది. ఇంకా అఫ్కోర్స్ ఇప్పుడు ఈ జూన్ 10వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా అంటే బంద్కు పిలుపునివ్వడము, అఫ్కోర్స్ వాళ్ళ ప్రజాస్వామ్యంలో మరి ఎవరికైనా హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు కాలు ఇవ్వడం జరిగింది. సో మరి చూడాలండి, అంటే బేసిక్గా ఏ విధంగా ఇది ముందుకు పోతుందని చూడాలి. బట్ ఒకటైతే నిజం అండి, మనం ఎక్కడైనా సరే హింస అనేది ఉండకూడదు, తగ్గించాలి. మానవ జన నష్టం జరగకూడదు. చర్చల ద్వారానే శాంతి పరిష్కారాలు జరగాలి. సో ఏదైనా సరే మనం శాంతి కాముకం కాబట్టి ఎక్కడైనా సరే పీస్ ఉండాలి. ఉంటేనే భారతదేశ ప్రగతి ఇంకా మరింత ఇనుమడించి మనం టాప్ లెవెల్ చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అవి కూడా మనం కంటైన్ చేసుకోగలగాలి. ఏదైనా సరే మాట్లాడుకుంటేనే ఏమైనా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సో ఇందాక మనం అనుకున్నట్లు హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారు ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు. ఈ
ఈ శాంతి చర్చల కోసము. మరి సార్ అది మరి సార్ ఇప్పటికీ కేంద్రము మావోయిస్టులు పదే పదే శాంతి చర్చలకి వస్తామని అడుగుతున్నా కూడా కేంద్రము మాత్రం చర్చలకు సిద్ధం కావట్లేదు, ఎందుకంటారు? అదేనండి. ఇప్పుడు ఇంకా కొంచెం మనం ఈ చర్చల ద్వారానే ప్రభుత్వం పెద్దల మీద కూడాను మనం ఒక రకమైనటువంటి ఈ అభ్యర్థనలు గాని, లేకపోతే ప్రెషర్ గాని తీసుకొచ్చేసి అక్రాస్ ద టేబుల్ ఇరు ఈ బోత్ సైడ్స్ వాళ్ళు చర్చల ద్వారా పరిష్కరించుకుంటేనే దీనికి ఒక చక్కటి ఆమోదయోగ్యమైన పరిష్కారం చేసుకుంటేనే ఈ హింస అనేది తగ్గుతది. సో, కాబట్టి ప్రభుత్వాలు కూడాను ఆ దిశగా కృషి చేయాలి. తప్పకుండా చేస్తాయని మనం ఆశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్ అలాగే ఇక్కడ చూస్తే మరి పాకిస్తాన్తో చర్చలకు సిద్ధమైన కేంద్రము మన దేశ పౌరులకి చర్చలకు ఎందుకు సిద్ధం అవ్వట్లేదు? ఎందుకంటే గతంలో చర్చలు జరిపారు కానీ సఫలం కాకపోవచ్చు, కానీ ఈసారి చర్చలు జరిపితే సఫలమయ్యే అవకాశం ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, మరి అన్ని పార్టీలు చర్చలు జరపాలని అడుగుతున్నాయి కానీ కేంద్రం వైఖరి మారట్లేదు. ఇప్పుడు మీరు పోలిక సరిగా లేదండి. ఇప్పుడు పాకిస్తాన్ అన్నది అది మనకు శత్రు దేశం. ఓకే. ఇక్కడేమో వాళ్ళు మన పౌరులు, మన జాతి పౌరులు కదా. మన జాతి పౌరులకి మన ఎందుకు అన్నలు, మన చర్చలు? తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు, మన అక్కలే కదండి. వీరి మీద యుద్ధం ఎలా చేస్తుంది ప్రభుత్వం? ఎలా చేయలేదు కదా. సో పాకిస్తాన్ అంటే అది శత్రు దేశము, డిక్లేర్డ్ శత్రు దేశం కాబట్టి దాని మీద అవన్నీ జరుగుతాయి. ఒకటి మన దాని నుంచి చర్చించుకుంటున్నట్లు ఎస్, శాంతి చర్చలు అయితే ఖచ్చితంగా జరగాలండి. ప్రభుత్వం వైపు నుంచి కూడాను వారు కూడా ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం లాగా ఏర్పాటు చేసుకొని, ఒక కమిటీ లేకపోతే ఒక రోడ్ మ్యాప్ వేసుకొని, సో ఈ ఇంటర్నల్ పీస్ కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో తప్పకుండా ఆ దిశగా అడుగులు పడతాయని, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు కూడా ప్రభుత్వానికి సహకరిస్తే, ముఖ్యంగా ప్రతిదానికి విమర్శనాత్మక ధోరణిలో పోకుండా ప్రతిపక్షాలు కూడాను మోదీ యొక్క ప్రభుత్వానికి అండగా ఉండి సహకరిస్తే తప్పకుండా చర్చల ద్వారా ప్రతిదీ కూడాను మనం సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఎంతైనా ఉన్నదని నా అభిప్రాయం. ఓకే, పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ శివరామరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.